మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నేను చాలా పర్సనాలిటీ కోర్సెస్ అటెండ్ అయ్యాను. మెడిటేషన్ సైడ్ చేశాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ సైడ్ చేశాను, మనీ సైడ్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్ 23 years నుంచి పెడుతున్నాను. ఇట్లా అన్ని 4 different ఫీల్డ్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక ప్యాకేజ్ లాగా. నేను జస్ట్ అటెండ్ అయింది మ్యాక్సిమం 4 hours 5 hours. నేను దాదాపు 3 months కోర్సెస్, 2 months కోర్సెస్, స్పిరిచువల్ కోర్సెస్ చేశాను. సార్ దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే అన్నీ చాలా 2 months నేర్చుకుంటే ఎంత కాన్సెప్ట్ ఉంటుందో సింపుల్గా, క్లియర్గా, వెరీ క్లియర్గా, సింపుల్ లాంగ్వేజ్లో 4 కాన్సెప్ట్లు 4 hours కంప్లీట్ చేసి మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వడం అనేది నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు దాదాపు ఒక బుక్ రాసుకోవచ్చు నాకు తెలిసి. అంత పెద్ద కోర్సు సింపుల్గా చెప్పారు సారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే వెరీ హై లెవెల్లో బర్డ్ వ్యూలో చెప్పారు. ఇది మనం కాన్సెప్ట్ మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉందో దానిపై నేర్చుకుంటే చాలా డెప్త్కి వెళ్ళొచ్చు. చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఇది అందరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా బాగుంటుంది, మనీ పరంగా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎంటర్ప్రెనర్ యూ కెన్ డూ దాట్. యూ హ్యావ్ మెడిటేషన్, యూ హ్యావ్ ద స్పిరిచువాలిటీ, యూ ఆల్సో టాక్డ్ అబౌట్ వాస్తు. సో వెరీ డీప్ కాన్సెప్ట్స్ వెరీ సింపుల్గా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది. నేను గోయింగ్ టు యూస్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, అందులో ముఖ్యంగా సార్ బిఎంఏటి ప్లాట్ఫామ్ గురించి బిజినెస్ ఐడియాస్, నాలెడ్జ్ ఎప్పటికప్పుడు కోరుకుంటూనే ఉన్నారు. ఫ్రాంచైజ్ మోడల్లో కానీ లేదంటే ఎక్కడన్నా కొంతమంది ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన నాలెడ్జ్లో రెగ్యులర్గా ఇన్కమ్ సోర్స్ ఏమన్నా ఉంటాయా? నమస్తే, శివ ఓం. నేను మీ డాక్టర్ బి విశ్వేశ్వర్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఫ్రాంచైజీ కింద ₹1,00,000 పెట్టుబడి పెట్టి ప్రతి నెల 20,000 ఆ పైగా సంపాదించే అవకాశం ఉన్న ఒక బిజినెస్ ఐడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే సేల్స్ బీస్ స్టాక్ పాయింట్ ఫ్రాంచైజీ. ఈ స్టాక్ పాయింట్ ఫ్రాంచైజీలో కావాల్సినవేంటి మనం చూసుకున్నట్లయితే, జనరల్గా ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలంటే మనకు కంపల్సరీగా ఒక షాప్ ఉండాలి, దానికింత అడ్వాన్స్ ఉండాలి, వాటికి మెయింటెనెన్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి. ఇవన్నీ ఖర్చులు నెలవారీగా 1,00,000 నుంచి 2,00,000 వరకు పెట్టుకోగలగాలి. అలా కాకుండా మనకున్నటువంటి ఇంటిలోనో లేకపోతే ఇంటిపైన ఉన్నటువంటి పెంట్ హౌస్లోనో దగ్గరలో సాధారణంగా మంచి బిజినెస్ జరగాలంటే రోడ్డు మీదనే షాప్ తీసుకోవాలి. కొన్ని వేలల్లో కొన్ని లక్షల్లో కూడా ఉంటాయి. అలా కాకుండా ఎక్కడో చివర్లో ఊర్లో ఎక్కడో తక్కువ కానంటే ఒక 2,000 3,000 అటువంటి షట్టర్స్ కూడా తీసుకొని కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకనంటే సేల్స్ బి స్టాక్ పాయింట్ ఇచ్చేది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్లో వాళ్ళు కిట్ పర్చేస్ చేసుకుని కేవలం మీ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అంటే ఏంటి, మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ కష్టపడతామన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఆదాయం ఉండనే ఉంటుంది. ఎందుకనంటే కష్టే ఫలే, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి ₹1,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ₹1,00,000 సేల్ చేసుకోవడం ద్వారా, ఆ ₹1,00,000 కిట్స్ మనము సరుకులు సేల్ చేసుకోవడం ద్వారా నెలకు కనీసం 20,000కు పైగా సంపాదించుకోవచ్చు కనీసం. కాబట్టి ఇక్కడ మనము వాటి యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కంట్రీ మాల్ ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్లకు సిటీస్లో, తర్వాత ప్రతి ఊర్లో మండలాల్లోకి సంబంధించిన ఒక మండలానికి ఒక 10 ఊర్లు ఉన్నాయనుకోండి, దాదాపు 2-3 ఊర్లకు ఒక స్టాక్ పాయింట్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టాక్ పాయింట్కు కావాల్సిన అర్హతలు, మనము ₹95,000 కంపెనీ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు మనకు ₹1,00,000 సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అనంటే ఇది ఆల్రెడీ ఆన్లైన్లో కిట్లు సేల్ చేసిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తారు. లైక్ ఏ కలెక్షన్ పాయింట్, దాన్ని స్టాక్ పాయింట్ అంటే ఒక చోట స్టాక్ పెట్టుకోవడం లాంటిది. కంపెనీకి కస్టమర్కు మీరు ఒక వారధిగా ఉంటారు, బ్రిడ్జ్లా ఉంటారు. అని అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుని మీ దగ్గరికి వచ్చి ఆఫ్లైన్లో కలెక్ట్ చేసుకోవడం లాంటిది అన్నమాట. ఇందాకే చెప్పుకున్నాం, వీటికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కానీ తర్వాత ఎటువంటి అనుభవం కానీ అవసరం లేదు. మరి వీటిని పార్ట్ టైంగా ఇంట్లో ఉన్న మహిళలు చేసుకోవచ్చా? డెఫినెట్గా చేసుకోవచ్చు. వాళ్లకు కనీసం రాసుకునే పరిజ్ఞానం ఉండాలి. ఎంతమంది వచ్చారు, ఎన్ని కిట్లు తీసుకెళ్తున్నారు అనేది రాసుకునే పరిజ్ఞానం, కనీస పరిజ్ఞానం ఉండాలి. అలాగే వీటితో పాటు మనకున్నటువంటి పరిసరాలు, ఎలుకలు, తర్వాత మిగతా అంటే దాన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోదగిన శక్తి సామర్థ్యాలు కూడా మనకు ఉండాలి. ఇది కూడా గమనించుకోగలరు. కాబట్టి వీటితో పాటు అక్కడ వచ్చిన వాళ్ళతో మనము మంచిగా మాట్లాడగలిగే మంచి ఉత్సాహము, ఉత్సుకత, పాజిటివ్నెస్ మనకు ఉండాలి.
ఈ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే చాలు. 1,00,000 రూపాయలకు మ్యాక్సిమం మనము ఎన్ని పెట్టుబడులు పెట్టుకున్నా ఎన్ని చోట్ల తిప్పుకున్నా కూడా 2,000 నుంచి 3,000 వరకు అంతకంటే ఎక్కువ మనం ఆదాయం వచ్చే బిజినెస్ లేవు. కానీ ఇక్కడ 20,000కు పైగా ఎలా వస్తుందో మనం వివరాల్లోకి వెళదాం. ఇక్కడ మనం చెప్పుకున్నాం 95,000 కంపెనీకి డిపాజిట్ కట్టినప్పుడు స్టాక్ పాయింట్ కింద సేల్స్ బీస్ కంట్రీ మాల్ కంపెనీ ఏం చేస్తుంది, 1,00,000 రూపాయల సరుకు మీకు ఇస్తుంది. అంటే అక్కడ ఎంత వచ్చినట్లు, 1,95,000 పోతే 5,000 మీకు మిగిలినట్లు. అలాగే ఈ కిట్లు సేల్ అయ్యాక అని అంటే మీకు 50 కిట్స్ వస్తాయి. ఈచ్ కిట్ కాస్ట్ ఆఫ్ 2,000 రూపీస్. దాని వాల్యూ వచ్చేసి 2,500 ఉంటుంది. అమ్మేదేమో 2,000 రూపీస్కి ఉంటుంది. అంటే కస్టమర్కు తీసుకుపోయే కస్టమర్కు 500 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. అలాగా ఈ 20 కిట్స్ సేల్ అయ్యాక 1 lakh టార్గెట్ కంప్లీట్ అయినందుకు కంపెనీ అదనంగా మళ్ళీ 5,000 డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా ఇప్పటికి 10,000 రూపీస్ వచ్చింది. వాటితో పాటు కిట్స్ మనం సేల్ చేసుకున్నందుకు 5% అదనపు కమిషన్గా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అని అంటే ఒక్కొక్క కిట్ మీద కూడా ఎక్స్ట్రాగా మనకు కమిషన్ రావడం జరుగుతుంది. అది ఒక 5,000, టోటల్గా 15,000 అయింది. అలాగే మనము స్టాక్ పాయింట్ పెట్టుకున్నందున వాళ్ళు వచ్చి సరుకులు తీసుకొని వెళ్తుంటారు, కిట్స్ తీసుకెళ్తుంటారు. అలా వారితో పాటు మనం ఏం చేస్తున్నాం అనేది చుట్టుపక్కల ప్రజలు జనాలు గమనిస్తూ ఉంటారు. వాళ్లకు మనము ఈ ఎగ్జిక్యూటివ్షిప్, ఈ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, వాళ్లకు వీటిని ప్రమోట్ చేయడం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. అని అంటే చూడండి, 20 రోజుల సరుకులు యావరేజ్గా ఒక ఫ్యామిలీకి ఉన్నప్పుడు ఒక కిట్ సరిపోతుంది. పెద్ద ఫ్యామిలీ అయితే వారానికి ఒక కిట్ అయిపోతుంది. చిన్న చిన్న ఫ్యామిలీస్, సర్దుకుపోయే ఫ్యామిలీస్ అయితే దాదాపుగా 25 డేస్ వరకు ఆ సరుకులు వచ్చే అవకాశం ఉంది మీరు వాడుకునే విధానాన్ని బట్టి. కాబట్టి ఈ రకంగా కిట్స్ను ఎక్స్ట్రాగా మనం సేల్ చేసి ప్రమోట్ చేసుకోవడం ద్వారా పర్ కిట్ 100 నుంచి 200 వరకు అక్కడ మనకు ఎక్స్ట్రా కమిషన్గా పే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి కిట్స్ ఒక 10 కిట్స్ 20 కిట్స్ అలా మీరు సేల్ చేసుకునే దాన్ని బట్టి అక్కడ 5,000 వరకు ఎక్స్ట్రాగా మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి ముందున్న 15,000కు ఈ 5,000 కలుపుకుంటే 20,000 అయింది. అయితే ఇక్కడ గమనించదగింది ఏంటంటే ఆన్లైన్లో ఎక్కువగా కిట్స్ బుక్ అయినప్పుడు ఇది నెల రోజుల బదులు వారం రోజుల లోపలనే మనకు మొత్తం 50 కిట్స్ వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకొకటి బాగా గమనించదగిందనంటే మీరు ఏమీ చేయట్లేదు, అక్కడ స్టాక్ పెట్టుకుని కూర్చుంటున్నారు. మార్కెటింగ్ అంతా కంపెనీ చూసుకుంటుంది. ఇది ఇక్కడ గమనించదగ్గ ప్రధాన విషయం. కాబట్టి జీరో రిస్క్గా చెప్పుకోవచ్చు. అలాగే రూరల్ ఏరియాలో మనం అనుకుంటున్నట్టు 30 రోజుల్లోగా పోవచ్చు, పోకపోవచ్చు. అది ఇంకొంచెం 10 రోజులు పెరగవచ్చు. అని అంటే టార్గెట్ ఏంటి ఇక్కడ, రోజులు కాదు, ఇచ్చిన 50 కిట్స్ కంప్లీట్ అయిపోవాలి. ఎలా కంప్లీట్ అవ్వాలి, ఆన్లైన్లో బుక్ అయి కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి వాటిని ప్రమోట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ ఎక్స్ట్రాగా సంపాదించుకోవచ్చు. ఆన్లైన్ ప్రమోషన్స్ ఎలా చేసుకోగలుగుతారు, లోకల్గా క్యాంప్స్ పెట్టుకోవచ్చు. లోకల్గా ఉన్నటువంటి మహిళలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి కానీ మీరు ఒక గ్రూప్ మీటింగ్ లాంటిది పెట్టేసి వాళ్ళతో మీరు ఈ వీడియోస్ చూపించేసి వాళ్ళను ఎంకరేజ్ చేసుకోవచ్చు. మన ఊరు మన షాపు అనే కాన్సెప్ట్ కింద మన సరుకులు మనమే కొనడం ద్వారా నెలకు దాదాపుగా 1,000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళవచ్చు. అలాగే మనం ఆదా చేసుకోవడం ద్వారా కాకుండా ఇతరులకు కూడా ఆదా చేసుకునేలా ప్రోత్సహించినందుకు కూడా అక్కడ మనకు గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా 6 లెవెల్లో ఈ మార్కెటింగ్ స్టేజ్ ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవచ్చు. దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. మీరు 100 మందిని మార్కెట్ చేసుకుంటున్నారా, 200 మందిని చేసుకుంటున్నారా అన్నది దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు 20,000 నుంచి 30,000 వరకు ఆదాయము నెలకు క్రియేట్ చేసుకోవచ్చు. మొదట చెప్పిన 1,00,000కి 20,000 కాకుండా. కాబట్టి ఇక్కడ మీరు గమనించదగింది ఏంటంటే 1,00,000కి 20,000 అని క్యాల్కులేషన్ వేసుకోకుండా నేను చెప్పినట్టు ప్రతిదీ చూసుకోవచ్చు. పూర్తిగా 50 కిట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ క్యాల్కులేషన్ వస్తుంది. అది కొంతమందికి వారంలో అయిపోవచ్చు, 10 రోజుల్లో అయిపోవచ్చు, లేదా నెల పట్టవచ్చు. ఇంకొక మందికి నెలన్నర నుంచి 2 నెలలు పట్టవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నా కూడా బయట చూసుకుంటే పెట్టుబడి విషయంలో కంటే ఇది చాలా కరెక్ట్. పైగా కంపెనీ సపోర్ట్ ఉంటుంది. మీకు ఒక ఐడి అని అంటే రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ అన్ని రకాల సపోర్ట్ మీ ఇంటి గుమ్మం దగ్గరికి తెచ్చి పెట్టడం జరుగుతుంది, తీసుకెళ్ళడం. అలాగే ఇంకొక ఎక్స్ట్రా ఆదాయం ఈ సేల్స్ బీ స్టాక్ పాయింట్ ఫ్రాంచైజీ ద్వారా మీకు ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర టీం ఉంటే అని అంటే డిస్ట్రిబ్యూషన్ టీం, చాలామంది డిస్ట్రిబ్యూషన్ టీం ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదో ఒకటి పని కల్పించినప్పుడు 10 మందికి పని కూడా ఇచ్చినట్టు ఉంటుంది అని అనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద దగ్గరలో ఉన్న వాళ్ళకి 100 రూపాయలు, దూరంగా ఉన్న వారికి 200 రూపీస్ కలెక్ట్ చేసుకోవడానికి కంపెనీ అనుమతిస్తుంది. ఇది ఎక్స్ట్రా ఆదాయం. కాబట్టి 50 కిట్స్కు 100 రూపాయలతో చేసుకుంటే 5,000, 200తో చేసుకున్నట్లే 10,000 ఎక్స్ట్రా ఆదాయం కింద వస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, కాబట్టి మీరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టుకొని చేసుకున్న వాళ్ళకి ఆ రకంగా ఉంటుంది.
ఇక్కడ ఎటువంటి బలవంతం ఉండదు. ఎవరికి ఇష్టమైన ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఫస్ట్ కిట్లో మాత్రం కంపెనీ ఇచ్చిన కిట్ తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా అవి పూర్తిగా అన్నీ ఉంటాయి. మీకు మిగతా వివరాలకు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అలాగే వీటి గురించి ఒక ఫ్రీ సెషన్ నేను కండక్ట్ చేస్తున్నాను 17వ తారీఖు ఏప్రిల్లో. వాటిని అటెండ్ అవ్వడానికి కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని 1 అవర్ ఫ్రీ సెషన్ దాని గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సేల్స్ బీస్ యొక్క స్టాక్ పాయింట్ ఫ్రాంచైజీ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కాల్స్ బిజీగా వస్తే వాట్సాప్ నంబర్స్ ఉంటాయి, వాటికి మీరు వాట్సాప్లో మీరు ఈ ఫ్రాంచైజీ కావాలను అని చెప్పేసి మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు పంపించినట్లయితే కంపెనీలో ఉండే మార్కెటింగ్ వాళ్ళంతా మీకు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మీకు కాల్ బ్యాక్ చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది, అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాక. కాబట్టి ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు. మీరు ఓన్గా మీ ఆలోచించుకుని పరిశీలించుకుని తర్వాతే నిర్ణయం తీసుకుని బిజినెస్ చేసుకోగలరు. వేదిక్ మహావాస్తు మరియు బిఎంఈటి తర్వాత మణిసూత్ర తరపున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఫ్రాంచైజీ ఆఫ్ సేల్స్ బీ స్టాక్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతున్నారు, అండ్ డైరెక్ట్ విజిట్ కూడా అడుగుతున్నారు. అకార్డింగ్ టు వాస్తు మీరు విజిట్ ఎవరికైనా కావాలనుకుంటే వెళ్తారా అనే దానికి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. సో క్లాసెస్ ఉంటాయా అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? శివవం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. క్లాసెస్ బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది మనము ఇక్కడ తిరుపతిలో ఏప్రిల్ నెల 14వ తారీఖు, మే 1వ తారీఖు హైదరాబాద్లో, మే 8వ తారీఖు విశాఖపట్నంలో, మే 15వ తారీఖు విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్ బిఎంఈటి ప్లాట్ఫామ్ నుంచి. అందులోంచి మీరు ఒక బిజినెస్ ఐడియా సెలెక్ట్ చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసి చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది, నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో హౌ టు కనెక్ట్ యూనివర్స్ అన్నది మీరు 1 అవర్ లైవ్ సెషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు హౌ టు ఎర్న్ మనీ, హౌ టు క్లియర్ డెబిట్స్, డబ్బు ఎలా సంపాదించాలి, తక్కువ సమయంలో అప్పులు ఎలా తీర్చుకోవాలి అన్న విషయాలు ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక్ మహావాస్తు అందిస్తున్న చిన్న చిన్న టిప్స్, ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఇంటిని ధనాకర్షణగా, వాస్తు దోషరహితంగా ఎలా మార్చుకోవాలి, కేవలం కలర్స్, కర్టన్స్, డోర్ మ్యాట్స్, టేప్స్ వాడుకోవడం ద్వారా, ప్లస్ అక్కడ టిప్స్ తర్వాత కొన్ని టేప్స్ వాడుకోవడం ద్వారా కూడా ఇక్కడ ఇంటిని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి వేదిక్ మహావాస్తు అందిస్తున్నటువంటి హోరా చార్ట్ కూడా ఈ మెడిటేషన్ చార్ట్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు సార్. హోరా చార్ట్ పర్సనల్గా సపరేట్గా మీకు హోరా చార్ట్, మెడిటేషన్ చార్ట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు సపరేట్గా తెప్పించుకోవచ్చు. శివోం బుక్ కూడా, ఓన్లీ బుక్ కావాలనుకున్న వాళ్ళు 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్ కూడా మీరు తీసుకొని తెప్పించుకోవచ్చు. వాటికి ఫర్దర్ ఫాలో అప్, దాటిని ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాక వాటిని ఇంప్లిమెంట్ కోసం మీరు సుమన్ టీవీని బిఎంఈటి ప్లాట్ఫామ్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ యూనివర్స్. శివోం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే, డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ ముఖ్యంగా చాలామందికి బిజినెస్ ఉంటాయి. సో ఆ బిజినెస్ కొంతవరకు రీచ్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళాలని దానికి అర్థం కాదు. కొంతమందికి సేల్స్ ఏ విధంగా చేసుకోవాలో అర్థం కాదు. కొంతమందికి బ్రాండ్ ప్రమోషన్ అర్థం కాదు. కొంతమందికి కంపెనీని ఏ విధంగా డెవలప్ చేయాలి అండ్ కంపెనీలో ఎంప్లాయీస్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి నాలెడ్జ్ కనుక మీరు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారితో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ 200 బిజినెస్ ఐడియాస్ తోటి కలగలిపినటువంటి ఒక బుక్ని బిఎంఈటి క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే ఆ బుక్ పర్సనల్గా కావాలన్నా, లేదంటే దాంతోపాటు పవర్ పిరమిడ్ అండ్ దాంతోపాటు పవర్ మెడిటేషన్ చార్ట్, హోరా చార్ట్ కావాలి అనుకున్నా కూడా పర్సనల్గా ఎవరికైనా మీరు అది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి తీసుకోవచ్చు. లేదు అని అంటే క్లాస్కి డైరెక్ట్గా అటెండ్ అయినా కూడా మీకు క్లాస్కి ఇస్తారు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.